been arrested, sir. Whether he took the morality of that point of time. मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं, मुझ पर झूठे आरोप लगाए तब. మీకు తెలుసా, ఒక ఆఫీస్లో నుంచి ఉద్యోగం తీసేసే ముందు నోటీస్ పీరియడ్ ఇస్తారు. కొంతమంది 1 month అంటారు, కొంతమంది 2 months అంటారు. అదే లెక్క ఇప్పుడు మంత్రులకి, రాజకీయ నాయకులకి నోటీస్ పీరియడ్ ఉందంటే నమ్ముతారా? నిజం. సరిగ్గా ఆగస్టు 20, 2025 లోక్సభలో ఒక బిల్ ప్రవేశపెట్టారు. ఆ బిల్ ప్రత్యేకత ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, యూనియన్ మినిస్టర్ అయినా ఆటోమేటిక్గా పదవి నుంచి తీసేయవచ్చు. ఈ బిల్ చర్చనీయాంశమైనది. తెలుసుకునే ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కొరకు, స్టోరీ టెల్లింగ్స్ కొరకు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు స్ఫూర్తి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. వెల్కమ్ టు నో ద ట్రూత్. అది ఆగస్టు 20, 2025 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా తప్పు చేసి లేదా 5 సంవత్సరాల జైలు శిక్ష పడినా లేదా అరెస్ట్ చేసి డిటెంట్లో ఉండగా 30 రోజులు దాటితే వాళ్ళ పదవి నుంచి నిర్దాక్ష్యంగా తీసేయవచ్చు. అది యూనియన్ మినిస్టర్స్ అవని, స్టేట్ మినిస్టర్స్ అయినా లేదా ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళ పోస్ట్ నుంచి వాళ్ళని తీసేయవచ్చు. రిమూవ్ చేయడం అనేది డిటెన్షన్ మీద ఆధారపడి ఉంది, కన్విక్షన్ మీద కాకుండా. 5 సంవత్సరాల జైలు శిక్ష పడితే లేదా కస్టడీలో 30 రోజులు ఉంటే ఈ చట్టం వర్తిస్తుంది. ఇది దేశమంతటా వర్తించేలా చేశారు. ఆర్టికల్ 75 యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆర్టికల్ 164 స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆర్టికల్ 23(9)AA స్పెషల్ ప్రొవిజన్స్ ఢిల్లీలో, అలాగే యూనియన్ టెరిటరీస్లో కూడా వర్తించేలా రూపొందించబడింది. ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్తో ప్రెసిడెంట్ మినిస్టర్ని తొలగించవచ్చు. చీఫ్ మినిస్టర్ అడ్వైస్తో గవర్నర్ మినిస్టర్ని తొలగించవచ్చు. యూనియన్ టెరిటరీస్కి అయితే లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైస్ ఇవ్వచ్చు. గవర్నర్ చీఫ్ మినిస్టర్ని తొలగించవచ్చు. ప్రైమ్ మినిస్టర్కి అయితే ప్రెసిడెంట్ పర్యవేక్షిస్తారు. ఇన్ కేస్ ఇందులో ఏ పోర్ట్ఫోలియో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ డిటైన్డ్ మినిస్టర్ 30 days తర్వాత ఆటోమేటిక్గా పదవి, పవర్ నుంచి తొలగింపబడతాడు. అలాగే ఇందులో సవరణ ఏమిటంటే, అతడు నిరపరాధి అని రుజువైతే మళ్ళీ తన పోస్ట్ తనకి ఇచ్చి రీఅపాయింట్ అవ్వచ్చు. ఇక్కడ పర్సన్ అనేవాడు డిటెన్షన్ మీద ఆధారపడుతున్నాడు, కన్వర్షన్ మీద కాకుండా. माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं, मुझ पर झूठे आरोप लगाए तब, अरेस्ट होने के पहले मैंने नैतिकता के. ఇక్కడ మనకి ఒక సవాల్ ఏర్పడుతుంది. అసలు ఈ కన్విక్షన్, డిటెన్షన్ అంటే ఏమిటి? కన్విక్షన్ అనేది ఒక వ్యక్తి తను చేసినది తప్పని తెలిసినప్పుడు, కోర్టు దగ్గర తన క్రైమ్ ప్రూవ్ అవి నేరస్తుడిగా డిక్లేర్ అయినప్పుడు కన్విక్ట్ అంటారు. డిటెన్షన్ అంటే పలానా వ్యక్తిపై ఆరోపణలతో కస్టడీకి తీసుకోవడం లేదా కేసు ఫైల్ చేయడం లాంటివి చేస్తే దాన్ని డిటెన్షన్ అంటాం. న్యాయస్థానం ప్రకారం నేరస్తుడిగా తేల్చలేదు, కానీ అనుమానంతో కానీ తప్పు చేసి ఉండొచ్చేమో అనే సందేహంతో ఉన్న ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ని డిటెన్షన్ అంటారు. అతడు తప్పు చేశాడు అని ప్రూవ్ అవ్వచ్చు లేదా నిరపరాధి అని వదిలేయచ్చు, కానీ స్టిల్ హీ ఈస్ నాట్ గిల్ట్ ఆఫ్ క్రైమ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, క్రిటిక్స్ నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శిస్తున్న పాయింట్ ఏంటంటే, డిటెన్షన్ పీరియడ్లో ఆ అధికారిని లేదా మంత్రిని తొలగించడం ఎంతవరకు కరెక్ట్? కన్విక్ట్ అవ్వాక చెప్తే పర్లేదు, కానీ డిటెన్షన్ పీరియడ్లో ఆ వ్యక్తిని నేరస్తుడిగా తీర్పు తీర్చి పదవిలో నుంచి తీసివేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. సేమ్ సిచ్యువేషన్ 2013లో లిల్లీ థామస్ 85 సంవత్సరాల వయసులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని కైవసం చేసుకున్నారు. సుప్రీంకోర్టు కొట్టువేసింది. సెక్షన్ 8 సబ్సెక్షన్ 4ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 నుంచి కొట్టువేసింది. ఎందుకంటే ఇంతవరకు కన్విక్టెడ్ ఎంపీస్ లేదా ఎమ్మెల్యేస్ ఆఫీసులకు వచ్చి ఉండొచ్చని ఈ చట్టం. కానీ లిల్లీ థామస్ వాదించడం, పిటిషన్ వేయడం, దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత ఈ కేసుకి కోర్టు పాజిటివ్గా స్పందించి తీర్పిచ్చింది. కన్విక్టెడ్ ఎవరైనా ఆఫీస్లో ఉండకూడదు, పవర్ నుంచి నిర్మూలించాలి, అలాగే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు. అందుకే ఈ కేసుని లిల్లీ థామస్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అనేవారు. కానీ రీసెంట్గా వచ్చిన 130th అమెండ్మెంట్ రిమూవల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం, పిఎం కన్విక్షన్ లేకుండా ఇది డిఫరెంట్ కంపేర్ టు లిల్లీ థామస్ ప్రిన్సిపల్స్. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇది ఇన్నోసెన్స్కి శిక్ష వేయడం లాంటిది, వైలేటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. క్రిటిక్స్ ఏమంటున్నారంటే, సెంట్రల్ ఏజెన్సీస్ అయిన
ఈడీ, సిబిఐ స్టేట్ గవర్నమెంట్స్ని డీస్టెబిలైజ్ చేయగలరు. అపోజిషన్ రూల్డ్ స్టేట్స్కి ఎక్కువగా టార్గెట్ చేయొచ్చు. కన్విక్షన్ లేకుండా అనుమానంతో రిమైండ్కి తీసుకొని 30 రోజుల తర్వాత పదవి నుంచి తొలగించేయచ్చు. కొన్నిసార్లు నిజం బయటికి రావడానికి నెలలు, కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. మరి ఎన్డీఏ లీడర్స్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా స్పందించేదేమిటంటే ఈ బిల్ కేవలం మారల్ స్టాండర్డ్స్ని ఎలివేట్ చేయడానికి, పొలిటికల్ సిస్టమ్స్కి క్లీన్ చేయడానికి, ఆఫీసులో లీగల్ ఛార్జెస్ ఉన్న మినిస్టర్స్ని తొలగించడం. బిల్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. సెంట్రల్లో అయినా స్టేట్స్లో అయినా క్లియర్ గవర్నెన్స్ అందిస్తామని అంటున్నారు. అపోజిషన్ మాత్రం ఇది కేవలం మిస్యూజ్ చేయడానికే, అపోజిషన్ స్టేట్స్ గవర్నెన్స్ని డీస్టెబిలైజ్ చేయడానికే అని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బిల్ అనేది రివ్యూలో ఉంది. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రివ్యూ చేస్తుంది. పార్లమెంట్లో 2/3 మెజారిటీ కావాలి, హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కావాలి ఇది లా అవడానికి. మరి ఇది ఎంతవరకు వస్తుంది అమల్లోకి అనేది చూడాలి. ద కాన్స్టిట్యూషన్ 130 అమెండ్మెంట్ బిల్ 2025 పట్ల మీరేమనుకుంటున్నారు? వస్తే బాగుంటుందా లేదా రాకపోతే మంచిదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.